నిజం చెబుతున్నానండి. ఒక రాత్రి నేను అప్పటికే పేకాట, సినిమాలు, లోకము, డ్యాన్సులు, ఇక ఓపెన్గా చెప్తున్నా, ఏ సినిమా యాక్టర్ వేసిన డ్యాన్స్ అయినా చాలా అవలీలుగా నేను కూడా వేసేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే అల్లరి చేయడం అన్నా, స్టేజ్ల మీద డ్యాన్సులు అన్నా చాలా ఇష్టపడేవాడిని. ఏ సినిమా పాటలో ఏ హీరో ఏ డ్రెస్ వేసుకున్నాడో, ఏ బూట్లు వేసుకున్నాడో, ఏ బెల్ట్ పెట్టుకొని డ్యాన్స్ వేసాడో, ఏ స్టెప్ వేసాడో నన్ను చెప్పమంటే చెబుతా. ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో. సో ఇంత చక్కగా ఎదుగుతూ అన్నట్టుగా కనపడింది నా లైఫ్. చాలా బాగుంది నా లైఫ్, చదువుకుంటున్నాను, హ్యాపీగా వెళ్తున్నాను అని నాకు నేనుగా బుద్ధిమంతుడు అనుకుంటా ఉన్నాను. చాలామంది రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. రే ఎక్కడికి రా, ఇల్లు వచ్చావు, ఎందుకురా ఎక్కడికి వెళ్ళగలిగి, అమ్మ నేనేం చేశానమ్మా అంటా ఉంటారు. కొంతమంది యవనస్తులను చూసారంటే రోడ్ల మీద చేసేవన్నీ చేసేస్తూ ఉంటారు. నా అంత మంచోళ్ళు లేడండి అనేటట్లుగా ఊర్లో ప్రచారం చేసుకుంటా ఉంటారు. మనం ఏమిటో మన దేవుడు మాత్రమే తెలుసండి, పక్క వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నాకు అక్క ఉంది, తమ్ముడు ఉన్నాడు, నేను మధ్యలో, మగవాళ్ళలో నేను పెద్దోడిని. మా అక్కకి చక్కగా మ్యారేజ్ అయిపోయింది. ఇట్లా మేము చక్కని ఒక కుటుంబంగా వైజాగ్లో హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నాం. మా పూర్వీకులంతా కూడా గుంటూరు ప్రాంతం వారు. మా అమ్మ నాన్న కూడా దాదాపు 1971 సంవత్సరాల్లో వైజాగ్ రావడం జరిగింది. ఇక మేము కూడా అక్కడే పుట్టడం పెరగడం, సో అంతా మాకు ఇక వైజాగ్ అయిపోయింది. సో వైజాగ్లో హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకుంటా హ్యాపీగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. 17 వయసులో ఒక రాత్రి నా జీవితంలోనే ఒక పెను మార్పుకి దేవుడు దారితీసిన ఒక రాత్రి. ఆయన ఎందుకు పిలుస్తారో, ఆ పిలుపు ఏమిటో, ఈరోజు నేను అనుభవిస్తున్న జీవితం ఏంటో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటా జీవితం అని అంటారేమో. ఆ 17 వయసులో 1997 ఆగస్ట్ నెలలో అమ్మ, నేను, తమ్ముడు, అక్క, నాన్న అందరం వరుస మీద పడుకున్నాం. తెల్లవారు దాదాపుగా 3:30 అవుతున్నట్టుగా ఉంది. ఏదో ఒక స్వరం, ఎవరో ఏదో మాట్లాడారు. తుల్లిపడి లేచాను. మా అమ్మని చూశాను, మా నాన్నని చూశాను, అక్క తమ్ముడిని చూశాను, అందరూ పడుకున్నారు. నాకు అర్థం కాల, మరి నాతో ఎవరు మాట్లాడారు? ఏదో మాట్లాడారు. మీరు అంటారేమో, యేసయ్యా. నేను నమ్మను ఆ రోజు, ఎందుకంటే దేవుడే లేడు. ఎందుకంటే నేను బుక్స్లో చదువుకునేవాడిని ఏమిటి అంటే, డార్విన్ సిద్ధాంతమే రైటు, ఐన్స్టీన్ సిద్ధాంతాలే రైటు, దేవుడు ఉన్నాడా లేదా బైబిల్ ఏం చెప్పేస్తుంది, సైన్స్ ప్రూవ్ చేయాలి కదా అని ప్రతిదానికి క్వశ్చన్ మార్క్గా ఉండేది నా జీవితం. సరే, ఎవరో ఏదో మాట్లాడారు. మీరు అంటారేమో, అబ్బా దేవుడు మాట్లాడాడు అనమాట ఇతనితో. మీరు అన్నంతగా నేను నమ్మాను. సరే, మనకెందుకు, ఎవడో ఏదో మాట్లాడాడు, మనకెందుకు అని దుప్పటి మూసేసుకొని చక్కగా బొజ్జున్నా, పడుకుని పోయా హ్యాపీగా. ఎందుకంటే చీకటిలో ఉండగా వెలుగు యొక్క పరిస్థితులు మనకి ఏం తెలుస్తాయి? దేవుని కృప, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ పిలుపు, ఆ స్వరము మరలా వెంబడిస్తూనే ఉన్నది. హల్లెలూయా. మరలా వెంబడిస్తూనే ఉన్నది. చాలా సంవత్సరాలు, చాలా పరిస్థితులు అది వెంబడిస్తూనే ఉన్నది. దేవుని మహాకృప, ఆ స్వరం ఇప్పటికీ ఇంకా వినిపిస్తూనే ఉన్నది. ఆమేన్. బ్రతుకున్న వారు మాట్లాడతారు. ఎందుకు అంటే బైబిల్లో ఆయన సజీవుడు అని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సజీవుడు మాట్లాడతారు. ఆమేన్. అదేంటండి మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడ్డా అంటే, మాట్లాడే స్థితిగతుల్లో నువ్వు ఉండు. మోషేతో దేవుడు మాట్లాడారు. నేను పౌలుతో కూడా దేవుడు మాట్లాడారు, మూర్ఖత్వంలో ఉండగానే. పేతురుతో కూడా మాట్లాడారు. నువ్వు కూడా ఆ స్థాయిలో ఒక్కసారి నీ స్థితిగతులను కాకుండా ఒక్కసారి వినే బుద్ధిగా ఉండడానికి ఒక్కసారి ఇష్టపడు. దేవుని చిత్తమైతే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడతారు. ఇట్లా 17 వయసులో దేవుడు మాట్లాడగా, అప్పుడు నాకు మెల్లమెల్లగా సేవకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను ఇందాక చెప్పా, సేవకుడు అంటే ఏదో 100 రూపాయల కానుక కోసం నాటకాలు వేసేవాడు, మనకెందుకురా అని అనుకునేవాడిని. ఆ సేవకుని కూడా నేను పెద్దగా నమ్మేవాడిని కాదు. ఆయన పేరు సాంసోన్ గారు. నమ్మేవాడిని కాదు, ఏదో వెళ్ళేవాడిని అంతవరకే. అయ్యా సాంసోన్ గారు, మీరు దేవుడు రైట్ అంటున్నారు, నాకు రుజువేంటి? అయ్యా సాంసోన్ గారు, దేవుడు మాట్లాడతాను అంటున్నాడు,
మీరు మీరు అంటున్నారు దేవుడికి అసలు దేవుడు ఉన్నాడని రుజువేంటి? అయ్యా సాంసన్ గారు, అసలు రుజువు లేకుండా నేను నమ్మనండి. మీ మాట మీరేమనుకోవద్దండి. ఆయన ఒక మాట అడిగారండి. ఆయన చదువుకుంది 5వ క్లాస్. నేను అప్పటికే దాదాపుగా డిగ్రీకి వచ్చేసా, దాదాపుగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ ఏజ్లోకి వచ్చా. శాంసన్ గారు ఈ మాట నన్ను అడిగారు, అయ్యా బాబు నీకు చేతులు కాళ్ళు ఉన్నాయి కదా? ఉన్నాయి. మంచిది. నువ్వు రోడ్డు మీద తిరుగు, లేకపోతే ఇంట్లో కూర్చో, ఆడుకొనిరా లేకపోతే ఇంట్లో కూర్చో, నీ ఇష్టం, ఎక్కడికైనా ఏదైనా చేసుకొనిరా, లేకపోతే సెలవని ఇంట్లో కూర్చో, లేకపోతే బయట తిరిగిరా, స్నానం చెయ్యు స్నానం చేయకపో, నీ ఇష్టం. నువ్వు ఎంత తిరిగి వచ్చినా నీ ఒంటి మీద ఏందో కానీ ఇలాగంటే ఒకటి వచ్చింది ఏందో చెప్పు అని అన్నారు. అయ్యా మట్టి ఏదో వస్తుందే. మీలో ఎవరికైనా గోధుమ రవ్వ ఏమైనా వస్తుందా? ఇడ్లీ రవ్వ కానీ, మా పొన్నికలు స్పెషల్ అండి పెసరపప్పు వస్తుందండి అంటారా? సో మనందరికి వచ్చేది ఏంటి? మట్టి. శాంసన్ గారు ఒక మాట అన్నారు, అయ్యా నీకు సంగతి చెప్పనా, బైబిల్లో ఒక మాట ఉంటుంది అని కొన్ని మాటలు చదివించారు. ఏంటి అంటే, దేవుడు మనిషిని మట్టితో తయారు చేశాడు. నాకు అర్థం కాల, మట్టితో తయారు చేశాడా? ఇంట్లో ఉండు, స్నానం చేయి, స్నానం చేయకపో, ఏసీలో పడుకో, నువ్వు కాస్త తడుపుకొని ఇలాగ అనగా నీకు వచ్చేది బంగారం కాదు. నీ పేరు బంగారమ్మ అని పెట్టుకున్నా, బంగారయ్య అని పెట్టుకున్నా వచ్చేది మట్టి. నాకు అర్థం కాల. తలకై పేలినట్టుగా విన్ పాస్టర్ గారు నేను తర్వాత మాట్లాడతానండి అనేటట్లుగా కాసేపు ఆగిపోయాను. ఆలోచించుకొని కాస్త చెప్పయ్యా, దేవుడి వైపు చూడు. ఇంకా చెప్పమంటే చెప్తా బోల్డ్ అన్ని. ఆయన 5వ క్లాస్ చదువుకున్నారండి. ఆ 5వ క్లాస్ కూడా ఫెయిల్ అంట. 5వ క్లాస్ ఫెయిల్ అయిన ఆయన డిగ్రీ చదువుతున్న వాడికి కొంచెం 2 మాటలు చెబుతా ఉంటే నాకు అనుకున్నా, నేను 5వ క్లాస్ ఆ వ్యక్తి మాట నేను ఏంటి వినేది అనేటట్లుగా ఉండేవాడిని. తరువాత ఆయన కొన్ని మాటలు చెప్పినవి చూస్తే నాకేం అర్థం కాల. ఒక్కటి అనుకున్నా, సరే మెల్లగా ఒకసారి వాక్యం విందాం, మెల్లగా చూద్దాం. మందిరం లోపలికి వెళ్ళడానికి, మందిరంలో కూర్చోడానికి మనసు పెట్టాను. మెల్లమెల్లగా వాక్యం వింటున్నాను. నాకు తెలియదు బైబిల్లో ఒక మాట ఉంటుందంట, నాకైతే తెలియదు ఆ రోజుల్లో. ఏమిటి అంటే, వింటూ 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 ఉండగా వినుట వలనంట విశ్వాసం వస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఏమొస్తుందంట? నాకు ఆ విశ్వాసం అంటే కూడా తెలియదు. సో బైబిల్ని ఎప్పుడు చదివినవాడిని కాదు కనుక మెల్లమెల్లగా ఆ మాటలు చెబుతూ ఉండగా, ఆ మాటలు చదువుతూ ఉండగా, ఆ మాటలు మెల్లమెల్లగా సేవకుల ద్వారా వింటూ ఉండగా, సేవకుల దగ్గర మాత్రం కొంత గర్వంగా ఉండేవాడిని. కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా ఇట్లా కూర్చొని చాలా పొగరుగా ఉండేవాడిని. అన్నీ ఉన్నాయి, ఒకటి కాదు. ఎందుకంటే సినిమాలు నేర్పించింది అయ్యే, రఫ్ ఆడిచ్చేస్తా, కండుతో చంపేస్తా, ఇవేగా మనకి నేర్పించిన సినిమాలు. సో ఇక లోకంలో ఉన్న స్థితిగతులు అన్నీ ఉండేవి. నాకేం అర్థం కాల. ఒక్కటి అనుకున్నా, సరే మెల్లగా ఒకసారి వాక్యం విందాం, మెల్లగా చూద్దాం. కొన్నిసార్లు భార్య ఏంటో పెళ్ళి అవ్వగానే మనకు అర్థం కాదు. జాగ్రత్తగా ఆవిడ ప్రేమను అర్థం చేసుకుంటే అప్పుడు అయితే నా భార్య మంచిదే, గయ్యాలది కాదు అని అనుకుంటాం. నా భర్త మంచోడే, గయ్యాలుడేం కాదు. జాగ్రత్తగా వారి అనుభవాలు ఏంటో చూద్దాం, యేసయ్య అనుభవాలు కూడా చూద్దాం. ఇది నేను ఆలోచించుకున్నా. సరే మెల్లగా చూద్దాం. ఇప్పుడు మెల్లమెల్లగా మందిరం నుంచి మందిరం లోపలికి వెళ్ళడానికి, మందిరంలో కూర్చోడానికి మనసు పెట్టాను. మెల్లమెల్లగా వాక్యం వింటున్నాను. నాకు తెలియదు బైబిల్లో ఒక మాట ఉంటుందంట, నాకైతే తెలియదు ఆ రోజుల్లో. ఏమిటి అంటే, వింటూ 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 ఉండగా వినుట వలనంట విశ్వాసం వస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఏమొస్తుందంట? నాకు ఆ విశ్వాసం అంటే కూడా తెలియదు. సో బైబిల్ని ఎప్పుడు చదివినవాడిని కాదు కనుక మెల్లమెల్లగా ఆ మాటలు చెబుతూ ఉండగా, ఆ మాటలు చదువుతూ ఉండగా, ఆ మాటలు మెల్లమెల్లగా సేవకుల ద్వారా వింటూ ఉండగా, సేవకుల దగ్గర మాత్రం కొంత గర్వంగా ఉండేవాడిని. కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా ఇట్లా కూర్చొని చాలా పొగరుగా ఉండేవాడిని. అన్నీ ఉన్నాయి, ఒకటి కాదు. ఎందుకంటే సినిమాలు నేర్పించింది అయ్యే, రఫ్ ఆడిచ్చేస్తా,
కండుతో చంపేస్తా, ఇవేగా మనకు నేర్పించిన సినిమాలు. సో ఇక లోకంలో ఉన్న స్థితిగతులు అన్నీ ఉండేవి. గర్వం ఉండేది. మెల్లమెల్లగా ఆ వాక్యం వింటూ ఉండగా నాకు తెలియకుండానే ఎందుకో వాక్యం వింటూ 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 ఉండగానే కన్నీరు వస్తూ ఉండేది. దేవా, నా బ్రతికేంటి ఇలాగుంది, నీ వాక్యం ఏంటి ఇలా ఉంది, నేను వెళ్తున్న జీవితం ఏంటి ఇలా ఉంది, నీ వాక్యం ఏంటి ఇలా ఉంది, నేను మాట్లాడుతున్న మాట తీరేంటి ఇలా ఉంది, నీ వాక్యం ఏంటి ఇలా ఉంది, నేను చూస్తున్న చూపేంటి ఇలా ఉంది, నీ వాక్యం ఏంటి ఇలా ఉంది, నా ఆలోచన విధానం ఏంటి ఇలా ఉంది, నీ వాక్యం ఏంటి ఇలా ఉంది అని నాకు తెలియకుండానే నా కన్నీరు అలాగ కారుస్తూ ఉండేవాడిని మందిరంలో. నాకు తెలియదు కానీ కీర్తనలో ఉంటుంది, కన్నీటితో విత్తేవాడంట ఏం పంట కోసేస్తాడు? ఏం పంట కోస్తాడు? కొంతమందికి చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు మెల్లమెల్లగా పక్క వాళ్ళకి. జాగ్రత్త, కన్నీటిని పరిస్థితుల్లోనే ఉండిపోతారు. దేవుడు మిమ్మల్ని సంతోష పంట కోయడానికి దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పిలిచారు. ఆమేన్. మీ ఇంట్లో సంతోషమైన పంటను మీరు కోసుకోవడానికి దేవుడండి ఈ ప్రయాసం నాకు తెలుసు. దీని వెనకాతలు ఎంత ప్రయాసం ఉంటుందో నాకు తెలుసు, ఎంత కన్నీటి పరిస్థితులు ఉంటాయో నాకు తెలుసు, ఎంతో 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 మూలుగుల ప్రార్థన ఉంటుందో నాకు తెలుసు. ఇక్కడ సేవకులు మూలుగుల ప్రార్థనతో కన్నీటితో ఇక్కడ విత్తడానికి, మీరు పంట కోసుకోవడానికి దేవుడు ఇక్కడ ప్రయాసపడడానికి సేవకులను ఇక్కడ నిలబెట్టుకున్నారు. మనము మాటలు చెప్పుకోవడానికి, మనసు ఎక్కడో పెట్టడానికి, ఎక్కడెక్కడో ఉండి ఏంటేంటో చాలామంది ఇక్కడే ఉంటారు. ఇంట్లో పప్పు ఏమైందో, కుక్కర్ ఏమైందో, క్రికెట్ స్కోర్ ఏమైందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. జాగ్రత్త, అపవాది మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉన్నాడు. జాగ్రత్త, మీ ఆశీర్వాదాలు దొంగలించడానికి. గుర్తెరిగి వాక్యం దగ్గరికి జాగ్రత్తగా విందాం. ఆ వాక్యం వింటూ 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 ఉండగా నాకు తెలియదు కన్నీరు వస్తూ ఉండేది. దేవా, నా బ్రతుకు బాగలేదా, నా బ్రతుకు బాగలేదా? ఎందుకో చెప్పనా, ఆ 17 వయసులో ఆ రాత్రి దాదాపుగా 3:15-3:30 టైంలో దేవుడు మాట్లాడింది, అయ్యా నీ బ్రతుకు బాగలేదు. బైబిల్లో ఉంటుంది, దేవుడు గద్దించిన నరుడంట ధన్యుడు అని ఉంటుంది. నాకు ఇవన్నీ తెలియదు, ఇప్పుడు వచ్చాయి కానీ